రాజు కావ్యల దగ్గర నుంచి ఎలాగైనా సరే డబ్బులు కొట్టేయాలని చెప్పేసి రాహుల్ అయితే ఒక మనిషికి అయితే ప్లాన్ అయితే చెప్తాడనమాట రౌడీకి. ఇక రాజు కావ్య కారులో వెళ్తూ ఉండగానే రాజుకి అయితే వెహికల్ రావడంతో వాటర్ బాటిల్ అయితే కనిపించదు. ఇక ఏం చేయాలో అర్థం కాక కావ్య అయితే రాజుకి అయితే ముద్దు పెడుతుంది. అయినా కానీ రాజుకి వెహికల్ మాత్రం అస్సలు ఆగనమాట. ఇక కార్ దిగి వాటర్ బాటిల్ కోసం అయితే వెళ్తూ ఉండగానే ఇంతలో రాహుల్ రౌడీని అయితే ఒక అతను అయితే పెడతాడు కదా, అతనైతే వచ్చేసి ఇక కార్లో నుంచి డబ్బులు ఉన్న బ్యాగ్ని అయితే కొట్టేస్తాడనమాట. ఇంకా అది చూసి కావ్య గట్టిగా ఆడడంతో ఇక ఆ దొంగ బ్యాగ్ని రాహుల్ దగ్గర విసిరి పారిపోతాడు. ఇక రాజు కావ్య అయితే పరిగెత్తి మరి ఇంకా వాడిని అయితే పట్టుకుంటారనమాట. అసలు మేము డబ్బులు తీసుకొస్తున్న సంగతి అసలు వీళ్ళకి ఎలా తెలిసింది, నీతో ఎవరు ఈ పని చేయించారని చెప్పేసి రాజు అయితే దొంగనైతే బాగా కొడుతుండగానే ఇక రాజు కొట్టే దెబ్బలు అయితే తట్టుకోలేక రాహుల్ పేరు చెప్పేసి చెప్తాడనమాట ఆ దొంగ. ఇక 20 లక్షలు ఇస్తానంటే ఈ పని చేశానని చెప్పేసి రాజు అనడంతో రాజు కావ్య ఇద్దరు షాక్ అయిపోతారనమాట. మీరు ఇంటికి వెళ్ళి రాహుల్ని నిలదీయండి, నాకు చిన్న పని ఉంది చేసుకొని వచ్చేస్తా అని చెప్పేసి కావ్య అయితే అనగానే ఇక ఆ ఇంటికి వచ్చి అయితే రాహుల్ని అయితే పట్టుకొని, నేను ఇన్ని రోజులు నిన్ను ఒక తమ్ముళ్ళలా చూశాను, నువ్వు కానీ నన్ను శత్రువులా చూసాను చెప్పేసి రాహుల్ని అయితే బాగా కొడుతూ ఉంటాడనమాట రాజ్. ఇక అప్పుడే రుద్రాణి వచ్చేసి ఎందుకురా నా కొడుకుని ఎలా కొడుతున్నావు అని చెప్పేసి అనగానే నా దగ్గర 2 కోట్లు కొట్టేశాడని చెప్పేసి చెప్పడంతో రాజు ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఏంటి రాజ్, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని చెప్పేసి చెప్పావుగా, మరి 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతుందనమాట. నీ దగ్గర అంత డబ్బు ఉందా, రుద్రాణి చెప్పింది నిజం అని చెప్పేసి రాజుని ఇంట్లో నిలదీయడంతో అవునని చెప్పేసి అంటాడనమాట. రాజు ఇంకా మాడితే ఇంట్లో వాళ్ళంతా ఒకసారిగా షాక్ అయిపోతారు. అంత డబ్బు ఉన్నప్పుడు నేను అప్పు తీసుకున్న వాళ్ళు వచ్చి నన్ను బెదిరిస్తారు, చంపుతాను అని చెప్పేసి అన్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు, నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఎందుకు అన్నా అని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతుందనమాట. ఇక అప్పుడే కావ్య అయితే రుద్రాణి వాళ్ళు ఏర్పాటు చేసిన రౌడీలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వస్తుంది అనమాట. ఇంక వాళ్ళని చూడగానే రుద్రాణి, ఏంటి సార్ 2 కోట్లు రేపు తెచ్చిస్తా అని చెప్పేశాను కదా, మీరు ఇప్పుడే వెళ్ళండి అని చెప్పేసాను. కానీ అవసరం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన 500 నేను ఇచ్చేసానని చెప్పేసి చెప్తుందనమాట కావ్య. 500 ఏంటి అని చెప్పేసి రుద్రాణి అనగానే వీళ్ళ పేమెంట్ రోజుకి 500 మాత్రమే, వీళ్ళు సినిమాలో నటించే జూనియర్ ఆర్టిస్టులు అని చెప్పేసి కావ్య అయితే అందరితో చెప్తూ ఉంటుందన్నమాట. ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. అవునండి మేము జూనియర్ ఆర్టిస్టులు, డబ్బులు ఇస్తానంటే వచ్చా అని చెప్పేసి చెప్తారనమాట వాళ్ళు. ఇక ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయి రుద్రాణిని అయితే బాగా తిడతారనమాట. ఇక వెంటనే ధాన్యలక్ష్మి కూడా నువ్వు చేసే పనులు ఇవా అని చెప్పేసి ఇక రుద్రాణిని అయితే తిడుతుందనమాట. ఇంక అప్పుడు రుద్రాణి అవును చేశాను, ఇదంతా నేను కావాలనే చేశాను, కానీ ఎందుకు చేశాను ఒక్కసారైనా మీరు ఆలోచించారా అని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే కావ్య అడ్డంగా దొరికిపోయాక కూడా ఇంకా ఏం చెప్పాలని చూస్తానని చెప్పేసి కోపడుతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే రుద్రాణి అడ్డంగా దొరికిపోయింది నేను కాదు, నువ్వు నీ మొగుడు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటుంది. ఇదంతా నేనే చేశాను, వీళ్ళిద్దరు నిజ స్వరూపం అందరికీ తెలియాలని ఇలా చేశానని చెప్పేసి అంటది. ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ వాళ్ళ స్వార్థం కోసమే ఇదంతా చేశారు. భోజనాలు ఒక్కటే టిఫిన్ వండడం, ఒక్కటే కర్రీ చేయడం, ఫుడ్ విషయంలో ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి వీళ్ళు దాచుకున్న డబ్బు ఇది అని చెప్పేసి బ్యాగ్ అయితే తెచ్చి చూపిస్తుంది అనమాట. ఇన్నాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బు ఉందంటే ఎవరు నమ్మలేదు కదా, మరి ఇప్పుడేమంటారని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతుందన్నమాట. ఇక వెంటనే రాజు, మా చుట్టూ నువ్వు వైఫైలో తిరుగుతుంటావని, మమ్మల్ని నిలదీయడమే పనిగా పెట్టుకుంటున్నావని మాకు తెలుసు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. డబ్బులు లేవంటే మేము దాచుకుంటున్నామని కాదు, ఓ ముఖ్యమైన పని కోసం ఖర్చు పెడుతున్నామని చెప్పేసి రాజు అయితే చెప్తాడనమాట. ఆ ముఖ్యమైన పని ఏంటో అది కూడా నువ్వే చెప్పు అని చెప్పేసి రుద్రాణి అయితే రాజుని అయితే అంటదనమాట. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంటే నాకు ముఖ్యమైనది ఏది లేదు, దాన్ని కాపాడడం కోసమే ఇలా చేస్తున్నా అని చెప్పేసి రాజు అయితే అంటాడు. 3 నెలల సమయం ముగిసే వరకు మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాను, అప్పుడు దాకా వెయిట్ చేయండి అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే ఇందిరాదేవి ఇలాంటి చిల్లర గొడవలు ఇంకోసారి ఇంటి మీదకి తీసుకొస్తే నీ పళ్ళు రాలగొడతానని చెప్పేసి రుద్రాణికి అయితే వార్నింగ్ ఇస్తుంది. ఇక రాజు ఈ కావ్యలు ఈజీగా తప్పించుకున్నారు అని చెప్పేసి రాహుల్ అయితే రుద్రాణి ఇద్దరు అనుకుంటూ ఉంటారనమాట. 3 నెలల గడువు అడిగారు కదా, అప్పటి వరకు వెయిట్ చేద్దామని చెప్పేసి ఇంట్లో ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారనమాట. చూస్తుండగానే 3 నెలల టైం అయితే ముగిసిపోతుంది. ఒక రోజున స్వప్న మెట్లపై నడిచి వస్తుండగానే తనకైతే పెయిన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇక రాజ్ కావ్యలు అప్పుడే ఆఫీస్లో వర్క్ చేస్తుండగానే కావ్యకి అయితే అపర్ణ ఫోన్ చేసి నువ్వు పిన్ని అయ్యావని చెప్పేసి చెప్పడంతో కళావతి అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.